కలిసే ఉన్నాం, ఫ్యూచర్లోనూ కలిసే పోటీ చేస్తామంటున్నారు. అలాంటప్పుడు పొత్తులు త్యాగాలు కామన్. అందరికీ పదవులు దక్కడం అయ్యే పని కాదు. ఈ విషయం కూటమిలోని ముగ్గురు అగ్రనేతలకి తెలుసు. కానీ లీడర్లకి అది అంతగా అర్థం కాదు. లోకల్గా వాళ్లకుండే సమస్యలు, పదవుల ఆశలు బర్స్ట్ అయ్యే సిట్యువేషన్స్ తెస్తున్నాయట. ఈ క్రమంలోనే ఈ మధ్య ఇద్దరు ముగ్గురు నేతలు టంగ్ స్లిప్ అయ్యారట. చెప్పలేక, అలా అని మౌనంగా ఉండలేక ఏదో ఒకటి మాట్లాడి వార్తల్లో నిలుస్తున్నారు. కూటమి లీడర్లలో అసంతృప్తి నిజమేనా? వలస నేతలే తిరకాసు పెడుతున్నారా? ఫ్రస్ట్రేషన్ పీక్స్. కూటమి లీడర్ల రాగం మారుతోందా? మొన్న బొలిశెట్టి, ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి కామెంట్స్. పదవులు దక్కట్లేదనే లీడర్లు బరస్ట్ అవుతున్నారా? తెలుగు తమ్ముళ్లలోనూ అసంతృప్తి ఉన్నా బయట పడట్లేదా? ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యల వెనుక మర్మమేంటి? 3 పార్టీలు కూటమిగా పొత్తులో ఉన్నాయి, పైగా పవర్లో కొనసాగుతున్నారు. దీంతో పార్టీ పదవైనా, ప్రభుత్వ పోస్ట్ కోసమైనా అన్ని పార్టీల్లో రేసు నెక్స్ట్ లెవెల్లో ఉంటోంది. కాంట్రాక్టులు, పనులు, ఇలా ఎవరి అవసరాలు వాళ్లకు ఉంటాయి. ఓవైపు సీనియారిటీ, మరోవైపు క్యాస్ట్ ఈక్వేషన్స్, ఇంకోవైపు ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లు పదవుల కేటాయింపు. ఇలా అన్ని సెట్ చేయడం కూటమి పెద్దలకు హెడ్ఏక్ గానే ఉంది. అయితే కోరుకున్నట్లు పదవులు, ఆశించినట్లుగా పనులు జరగకపోవడంతో అటు జనసేన, ఇటు బీజేపీ నేతలు అప్పుడప్పుడు బరస్ట్ అవుతున్నారు. పలువురు తెలుగు తమ్ముళ్లలోనూ పొత్తుతో తమకు పదవుల్లో అన్యాయం జరుగుతుందన్న భావన ఉన్నా బయటపడట్లేదు. అయితే ఏ పార్టీలో అయినా వలస వచ్చిన నేతలే అసంతృప్తిని బయటపెడుతూ వస్తున్నారట. ఈ క్రమంలో ఈ మధ్య ఇద్దరు నేతలు చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి. ఇటీవలే బొలిశెట్టి సత్యనారాయణ వ్యాఖ్యలు జనసేనకు దూరంగా ఉంటాను అని చెప్పడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అయితే అవుట్ రైట్ బరస్ట్ అయిపోయారు. కూటమిలో అంతా బానే ఉంది. ముగ్గురు అధినేతలు కలిసే పనిచేస్తున్నారు. చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా ఎప్పటికప్పుడు సెటరైట్ చేసుకుని తామంతా ఒక్కటే అన్న సంకేతం పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అక్కడక్కడ లీడర్ల అసంతృప్తి నిజం, ఇది కామన్ కూడా. టీడీపీకి గ్రామాన క్యాడర్, సంస్థాగత నిర్మాణం ఉంటుంది. అధికారం, ప్రతిపక్షం అని సంబంధం లేకుండా బీజేపీ జెండా మోసే కార్యకర్తలు ఉంటారు. జనసేన వెంట నడిస్తే పదవులు వస్తాయని ఆశపడ్డవారు ఉన్నారు. అందరికీ ఆశించినట్లు పనులు జరగాలని లేదు, కోరుకున్న పదవులు దక్కే పరిస్థితి కూడా ఉండదు. అలాంటప్పుడు అసంతృప్తి, ఆవేదన ఉండడంలో కూడా తప్పులేదు. కాకపోతే లైన్ దాటి కామెంట్స్ చేయడమే హాట్ టాపిక్ అవుతోంది. కాంగ్రెస్ లో ఎదిగి వైసీపీలో కొనసాగి టీడీపీ మీదుగా బీజేపీలో చేరిన జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి రూటే సపరేటు. హాట్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలవడం ఆయన స్పెషాలిటీ. లేటెస్ట్ గా కడప జిల్లా జమ్మలమడుగులో బీజేపీ సమావేశంలో మరోసారి సంచలన కామెంట్స్ చేసి చర్చకు ఆస్కారమిచ్చారు ఆదినారాయణ రెడ్డి. కూటమి పాలనలో అంతా కమ్మగా ఉందంటూ ఆదినారాయణ రెడ్డి మాట్లాడడం హాట్ టాపిక్ అయింది. అప్పట్లో ఎన్టీఆర్ పాలన కమ్మగా ఉండేదని, ఇప్పుడు ఏపీలో కూటమి పాలన అంతకంటే కమ్మగా ఉందని ఆదినారాయణ రెడ్డి పోల్చి చెప్పడం మరో విశేషం. కమ్మగా ఉందంటే మీ అందరికీ అర్థమైంది కదా అని ఆదినారాయణ రెడ్డి పార్టీ క్యాడర్ను గిచ్చి మరీ జోలపాడినట్లు అడగడం ఆసక్తికరంగా మారింది. కూటమి పాలనలో కమ్మతనం పోవాలని ఆదినారాయణ రెడ్డి చెప్పుకొచ్చారు. కమ్మతో పాటు అన్ని కులాలు ఉన్నాయని గుర్తించాలన్న ఆయన పనిచేసేవారికే పదవులు ఇవ్వాలంటూ కామెంట్స్ చేశారు. పైగా బీజేపీ లేకపోతే టీడీపీ, జనసేన లేనే లేవని మరింత రచ్చకు దారితీశారు. బీజేపీకి ఏపీ రాజకీయాల్లో రావాల్సినంత గుర్తింపు, ఇవ్వాల్సినంత ప్రాముఖ్యత ఇవ్వడం లేదని కూడా మనసులో మాటను చెప్పేశారు. అయితే ఏపీలో పదవుల విషయంలో బీజేపీకి అన్యాయం జరుగుతోందని గతంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా ప్రస్తావించారు. ఇప్పుడు అదే పార్టీకి చెందిన ఆదినారాయణ రెడ్డి కూడా అంటున్నారు, బీజేపీ లేకపోతే కూటమి లేదు, ఎవరూ లేరు అన్నట్లుగా మాట్లాడడం ఒకెత్తైతే, కమ్మ అంటూ ప్రస్తావించడం, ఒక కులానికే పదవులు, పనులు దక్కుతున్నాయని ఫ్రస్ట్రేట్ అవ్వడం బాలేదన్న చర్చ జరుగుతోంది. పదవులు దక్కకపోతే కులానికి లింకు పెట్టి మాట్లాడడం ఏంటన్న గుసగుసలు మొదలయ్యాయి.
ఏదైనా ఆదినారాయణ రెడ్డి కామెంట్స్ మాత్రం ఏపీ పాలిటిక్స్లో చర్చనీయాంశంగా మారాయి.